మారుతున్న కాలంలో ప్రస్తుత జీవనశైలికి తగ్గట్టుగా వంట పాత్రలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో మహిళలు ఎక్కువగా నాన్ స్టిక్ పాత్రలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇవి వంటకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా నూనెను తక్కువగా వినియోగించే సౌలభ్యం ఉంది. అయితే ఈ నాన్ స్టిక్ పాత్రల వలన లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాలలో ఆరోగ్యంపై తీవ్ర హానికర ప్రభావాన్ని చూపిస్తాయి. నాన్ స్టిక్ పాత్రలపై ఉండే పాలిటెట్రా ఫ్లోరో ఎథిలిన్ను టెఫ్లాన్ అని పిలుస్తారు. దీన్ని విషపూరితమైన PFOAను ఉపయోగించి తయారు చేస్తారని తెలుస్తుంది. ప్రతిరోజు నాన్ స్టిక్ పాత్రలలో వండటం వలన ఈ రసాయనం శరీరంలో అనారోగ్యానికి కారణమవుతుందని చెప్తున్నారు. అలాగే నాన్ స్టిక్ ప్యాన్ను ఖాళీగా వేడి చేస్తే దాని నుంచి విడుదలయ్యే కొన్ని వాయువులు కడుపు నొప్పికి కారణమవుతాయని తెలియజేస్తున్నారు. అలాగే ఎక్కువసేపు నాన్ స్టిక్ పాత్రలను వాడడం వలన వాటిపై పూత క్రమంగా పోతుంది. ఈ కారణంగా ఆ పాత్రలలో చేసే ఆహారం తినడం వలన మూత్రపిండాలు, కాలేయం వ్యాధులతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలో దెబ్బతిన్న నాన్ స్టిక్ ప్యాన్లను వెంటనే మార్చాలి. పాన్ దెబ్బతిన్నా లేదా పగుళ్లు ఏర్పడినట్లు అనిపించినా దానిపై ఉన్న PFOA పొర తొలగిపోయిందని అర్థం. అటువంటి పాత్రలలో వంటను చేయొద్దని సూచిస్తున్నారు. అలాగే తక్కువ మంటలోనే నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వలన మంచిదని చెప్తున్నారు. అదేవిధంగా నాన్ స్టిక్ ప్యాన్లకు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్ ప్యాన్లను వినియోగించాలని చెప్తున్నారు.